రాయలసీమ అంటే రతనాల సీమ అంటారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు రాయలసీమను వెనుకబడిన ప్రాంతంగా అభివర్ణిస్తూ వస్తున్నారు. చాలా ప్రభుత్వాలు మారాయి. మా ప్రభుత్వ హయాంలో రాయలసీమను అభివృద్ధి చేశామంటే మా ప్రభుత్వ హయాంలో రాయలసీమను అభివృద్ధి చేశామని చెబుతూ ఉంటారు. కానీ ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి హయాంలో రాయలసీమ పూర్తిగా నిర్లక్ష్యం చేయబడింది అని చెప్పి మనం వింటూ ఉన్నాం. మరి చంద్రబాబు గారు గతంలో సీఎంగా ఉన్నప్పుడు రాయలసీమలో కాలు పరిగెత్తించాం, కియాన్ తీసుకొచ్చాం అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. మరి నిజంగా రాయలసీమ అభివృద్ధికి బాటలు వేసింది ఎవరు? ఎవరి హయాంలో రాయలసీమ నిర్లక్ష్యానికి గురైంది? ప్రస్తుతం రాయలసీమ పరిస్థితి ఎలా ఉంది అన్న విషయాన్ని ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు, అలాగే టీడీపీ యాక్టివిస్ట్ శశికుమార్ గారు. నమస్కారం అండి. నమస్కారం మేడం. మనం చూస్తున్నాం ఈరోజు ముఖ్యంగా రాయలసీమ అభివృద్ధి గురించి మాట్లాడుకోవాల్సిన రోజు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 year అవుతోంది. ఇది చూస్తే వైసీపీ అసలు సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు, అభివృద్ధి అని గొప్పలు చెప్పుకోవడం తప్పించి ఎక్కడ కూడా అభివృద్ధి కనపడట్లేదు అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తుంది. మరి సంవత్సరం కాలం గడిచింది కాబట్టి టీడీపీ పరిపాలన ఎలా ఉందో కూడా మనం ఒకసారి చర్చించుకోవాల్సిన అవసరం కూడా వచ్చింది. కాబట్టి ముఖ్యంగా సీమ అభివృద్ధిపై ఈరోజు మనం మాట్లాడటం అయితే జరుగుతోంది. మీ ఉద్దేశం ఏంటండి? ఎవరి హయాంలో మరి సీమ అభివృద్ధి చెందిందంటారు? మీ విశ్లేషణ ఏంటి? అంటే 2014 నుంచి 2019 మధ్యకాలంలో సీమ అభివృద్ధి మొదలైంది. ఆ మొదలైన అభివృద్ధిని 2019 నుంచి 2024 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి, అంటే అదే ప్రాంతానికి చెందిన జగన్మోహన్ రెడ్డి ఆ సీమ అభివృద్ధిని చెయ్యలేదు. అంటే చేశాను అని చెప్పుకుంటాడు తప్ప అక్కడ చేసింది ఏమీ లేదు. అసలు సీమ అభివృద్ధే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆయన అధోగతి పట్టించాడు, అంటే భ్రష్టు పట్టించాడు ఆయన. అటువంటి అంటే అక్కడ వచ్చే ఫ్యాక్టరీలను తీసేశాడు. మీకు గుర్తుంటే కనుక అయితే మన గల్లా జయదేవ్ గారిని ఏ రకంగా పంపించేశాడు అన్సెరమోనియస్గా, ఇవన్నీ మనందరికీ తెలుసు. అయితే ఈ ఏడాది కాలంలో ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు, ఏం చేయబోతారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ 3 పాయింట్స్ మనకి ముఖ్యం. ఒకప్పుడు రాయలసీమ అంటే రత్నాల సీమ. మీకు రాయలసీమ నిజంగా మనం మెచ్చుకోవాల్సింది, చెప్పుకోవాల్సిన సీమ అండి. మనం ఎంతసేపు అంటే అభివృద్ధి చెందిన గోదావరి ప్రాంతాలు కావచ్చు, కృష్ణా, గుంటూరు మాట్లాడతాం కానీ ఉత్తరాంధ్ర గురించిను. కానీ రాయలసీమలో మహా వ్యక్తులు పుట్టారు. మీకు జిడ్డు కృష్ణమూర్తి లాంటి వాళ్ళు పుట్టారు, అంటే ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి గారు లాంటి వాళ్ళు పుట్టారు. అంటే అక్కడ 2 రకాలు ఆధ్యాత్మికత పరిఢ వెళ్ళింది అక్కడ, ఇంకొక పక్క అభివృద్ధి ఉండింది. అంటే ఒకప్పుడు రత్నాలు రాసులుగా పోసి అమ్మిన అటువంటి రాయలసీమని తిరిగి అటువంటి బాట పట్టించడానికి చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద ప్రణాళికలు వేశారు. అందులో భాగంగా ఇప్పుడు 1.59 లక్షల కోట్ల పెట్టుబడులు వెల్లువ మొదలైంది. అదేవిధంగా 46 కంపెనీలు రాబోతున్నాయి. తర్వాత 1.25 లక్షల మందికి ఉపాధి దొరకబోతోంది. తర్వాత బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ మళ్ళా అక్కడ రాబోతోంది. అంటే ఏదైతే ఆగిపోయింది అనుకున్నారో ఈయన ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆయన చేసింది ఏంటో మనకు తెలుసు. జత్వానీ లాంటి ఒక పిల్లని తీసుకొచ్చి, ఒక హీరోయిన్గా ఉండే ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఆయన ఇక్కడ రావాల్సిన ఫ్యాక్టరీ గురించి పట్టించుకోకుండా ఆ అమ్మాయిని ఏ రకంగా బాధ పెట్టాలో పట్టించుకున్నారు. కానీ ఇవాళ మనకి అవసరమైంది ఏంటి అనే దాని మీద ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టడం వల్ల రాయలసీమలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ రాబోతోంది. అంటే అసాధ్యాలను సుసాధ్యం చేయడంలో చంద్రబాబు నాయుడు గారు నెంబర్ 1. ఈరోజు రక్షణ శాఖకు సంబంధించిన భారీ పరిశ్రమలు అక్కడ రాబోతున్నాయి. ఇంకా మీకు విద్యుత్ పరిశ్రమలు రాబోతున్నాయి. అంటే ఇంకా ఇన్ని రకాలుగా వచ్చాక అంటే ఆ విద్యుత్ కాంతులు ఏ రకంగా రాయలసీమలో వెలగబోతున్నాయి అంటే మీకు జస్ట్ ఊహించుకోండి. ఒక రత్నాల సీమగా ఉండే రాయలసీమ ఈరోజు మళ్ళీ ఇన్ని పరిశ్రమలు, ఇంతమందికి ఉద్యోగాలు ఈ రకంగా రాబోతోందంటే ఇంతకంటే కావాల్సిందేం లేదు. 1 yearలో ఈరోజు కేంద్రం దృష్టి ప్రత్యేకంగా పెట్టింది రాయలసీమ మీద. అంటే ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ మీద పెట్టింది, అందులో ముఖ్యంగా రాయలసీమ మీద పెట్టింది. కాబట్టి అంటే రాయలసీమకి ఎంత పొటెన్షియల్ ఉంది, అంటే ఇక్కడ ఎన్ని రకాలుగా పెట్టచ్చు, ఏ ఫ్యాక్టరీలు ఇక్కడ పెట్టచ్చు, అంటే ఇన్ని సంవత్సరాలు కొన్ని ప్రభుత్వాలు చేయలేని పనిని ఈ రాయలసీమకి చెందిన జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో చేయలేని పనిని ఒక ఏడాదిలో ఈయన దృష్టి పెట్టి ఈరోజు కేంద్రం ముందుకొచ్చి ఇన్ని పరిశ్రమలు మేము పెడతాము, ఈ రకంగా మీకు మేము నిధులు ఇస్తాము, సహకరిస్తాము అంది అంటే అది దానికి కారణం, ముఖ్య కారణం అండి చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే నమ్మకం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక పని అప్పచెప్తే అది ముందుకెళ్తుంది, రాష్ట్రంలో ఒక మంచి జరుగుతుంది, యువతకు ఉపాధి దొరుకుతుంది,
ఈ మొత్తం ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఇంతవరకు రాయలసీమ అంటే కరువు ప్రాంతంగా ఉన్న రాయలసీమ, ఫ్యాక్షనిజానికి పట్టుగొమ్మగా ఉన్న రాయలసీమ ఈరోజు ఈ రకంగా మారుతుంది అంటే మీరు ఊహించుకోండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో అడుగుపెట్టడానికి భయపడుతున్నాడు. ఒక మహానాడు ఇవాళ కడపలో జరిగిందంటే ఇంకా అంతకంటే ప్రత్యక్ష తార్కాణం మనకేం కావాలంటే అక్కడ ఫ్యాక్షనిజం లేదు అనడానికి. అంటే ఇక్కడ మనకి 2 అంశాలు మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే, ఒకటి ఫ్యాక్షనిజాన్ని సమూలంగా పెకిలించడం, రెండోది రాయలసీమని సమూలంగా సమగ్రంగా దాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడం. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ఇది సమగ్రంగా ముందుకు తీసుకెళ్ళడమే దృష్టి పెట్టింది. కాబట్టి రాయలసీమ మీరు చెప్పినట్టుగా 2029 నాటికి పూర్తిగా అన్ని అంశాల్లో అది ముందుకెళ్తుందండి. రాయలసీమ అభివృద్ధి పదంలో ముందుకుంటుంది. మిగతా ప్రాంతాలను కూడా కాదని రాయలసీమ ముందుకెళ్ళమని ఆశ్చర్యపోక్కర్లేదు, ఆనందపడాల్సిన అంశం. ఇంకొకటి ఏంటంటే, మీరు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది, హైదరాబాద్ మనకి రాజధానిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన హైటెక్స్ మీద దృష్టి పెట్టి, అంటే మనకి అప్పుడు హైదరాబాద్ మనకి రాజధాని కాబట్టి ఆయన పూర్తి దృష్టిని ఇక్కడ కేంద్రీకరించాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చెందలేదు చెప్పాలంటే. సో ఇక్కడ అభివృద్ధి చేయడంలో ఆయన ఇక్కడ 9 ఏళ్లలో ఆయన ఇక్కడ అభివృద్ధి చేశాక నెక్స్ట్ ఆయన వచ్చి ఉంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెంది ఉండేది. కానీ ప్రజల అవకాశాన్ని ఇవ్వకపోవడం వల్ల హైదరాబాద్ ఒకటే అభివృద్ధి చెంది ఆగిపోయింది. కానీ ఇవాళ అటువంటి తప్పిదం చేయకుండా చంద్రబాబు నాయుడు గారు, అంటే అది ఆయన తప్పిదం కాదు, ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో దృష్టి పెట్టడం వల్ల మిగిలిన ప్రాంతాలు కొంచెం మనం పట్టించుకోకుండా అయింది. ఎందుకంటే ఇది అభివృద్ధి చెందాక దీని ఫలాలు మిగతా చోట వస్తాయి. కానీ అలా జరగలేదు. కాబట్టి ఇవాళ అటువంటి తప్పు చేయకూడదు అని ఓ పక్క రాయలసీమ మీద దృష్టి పెట్టారు ఆయన, ఓ పక్క అమరావతి మీద దృష్టి పెట్టారు, మరో పక్క పోలవరం మీద దృష్టి పెట్టారు, ఉత్తరాంధ్ర మీద పెట్టారు. ఇలా ఎక్కడెక్కడ ఏమేం చేయాలి, ఇవాళ వైజాగ్ ఐటీ హబ్ చేస్తున్నారు. అంటే ఏ ప్రాంతంలో ఏది పెడితే అభివృద్ధి చెందుతుంది అన్న దాని మీద సంపూర్ణంగా దృష్టి పెట్టి ఇవాళ రాయలసీమని రత్నాలసీమ చెయ్యాలి అనే ఒక పెద్ద సంకల్పంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందండి. దానికి చంద్రబాబు నాయుడు గారు బాటలు వేస్తున్నారు ఇవాళ. రైట్. శశి గారు, సీమ అభివృద్ధికి బాటలు పడింది మా హయాంలోనే. అందుకు నిదర్శనమే మొన్న కడపలో నిర్వహించినటువంటి మహానాడు. మేము రాయలసీమ డిక్లరేషన్ కూడా ప్రకటించాము అని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు. అండ్ ముఖ్యంగా గతంలో టీడీపీ హయాంలో 5 ఏళ్లలో మేము 12,000 కోట్ల వరకు రాయలసీమ ఖర్చు పెట్టాం, కేవలం జగన్మోహన్ రెడ్డి 2,000 కోట్లనే ఖర్చు పెట్టారు అంటున్నారు. మరి ఒక పక్క వైసీపీ ఏమో మేము కడపలో స్టీల్ ప్లాంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేసాం, ఆ స్టీల్ ప్లాంట్కి బీజం పడింది మా హయాంలోనే, అప్పుడే శంకుస్థాపన జరిగింది, ఇప్పుడేదో అభివృద్ధి చేస్తున్నట్టు కూటమి ప్రభుత్వం అప్పాలు కొడుతుంది అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తుంది. సో మీరు ఒక సీమ బిడ్డగా మీ అభిప్రాయం ఏంటి? ఎవరి హయాంలో మీ ప్రాంతం అభివృద్ధి చెందిందని మీరు భావిస్తున్నారు? ఒకటి, రాయలసీమ అభివృద్ధి గురించి మాట్లాడుకోవాలంటే మనం తెలుగుదేశం పార్టీకి ముందు, తెలుగుదేశం పార్టీ తర్వాత అని మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మా జనరేషన్ వాళ్ళు మెయిన్గా ఏమనుకుంటారు, ఇప్పుడు మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి చూపించే మాటలు, ఆ పాటలు చూసి ఏదో జగనే చేసాడు, రాజశేఖర రెడ్డి చేశారు అనుకుంటారు. వాళ్ళ సీమకు గుక్క నీళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు కదా ఉక్కు అని చెప్పి. మీరు అన్నారు కదా మేము బీజం వేసి మేము శంకుస్థాపన చేసామని. ఎవరైనా ఒకసారి శంకుస్థాపన చేస్తారు, లేదా ప్రభుత్వాలు మారిన తర్వాత అలా ఏమన్నా శంకుస్థాపన చేసి, లేదా ప్లేసులు మారిన తర్వాత ఒకేసారి ఒకే ప్రభుత్వంలో 5 ఏళ్ళ టెన్యూర్లోనే 2 సార్లు శంకుస్థాపనలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి అప్పుడు గాలి జనార్దన్ రెడ్డితో కలిసి కడప ఉక్కు అని చెప్పి శంకుస్థాపన చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు కలిసి 3 సార్లు శంకుస్థాపన చేశారు. సరే 3 సార్లు శంకుస్థాపన చేశారు కదా, కనీసం ఒక గోడ అన్నా కట్టారా? వైసీపీ వాళ్ళు చూపించచ్చు కదా, ఆ గోడ ఏదో ఉంటే కడప ఉక్కు మేమే కట్టాము, మేమే శంకుస్థాపన, అదేదో గోడ అన్న కట్టుంటే ఆ గోడ చూపించింది మేము కట్టాము శంకుస్థాపన చేసినది చూపించచ్చు కదా. రాజశేఖర రెడ్డిది కట్టే, ఇది ఏమీ లేదు వాళ్ళు చేసింది, మాయ మాటలు తప్ప. సీమ ప్రజలకి మాటలు చెప్పి మోసం చేశారు. మీరు ఇంతకుముందు నేను చెప్పినట్టు తెలుగుదేశం పార్టీకి ముందు, తెలుగుదేశం పార్టీ తర్వాత అని ఎందుకు అంటున్నానంటే, గతంలో రాయలసీమలో రతనాల సీమను మనం గొప్పగా చెప్పుకునే వాళ్ళం. వాన పడితే ఈ నేలపైన రతనాలు దొరుకుతాయని చెప్పుకుంటాం. అలాంటి రతనాల సీమలో రాయలసీమ రాళ్ళసీమగా మారిపోయినప్పుడు, కరువుతో అల్లాడుతూ ఉండేటప్పుడు ఆ ప్రాంతానికి కనీసం నీళ్ళు ఇవ్వాలని తలచలేదు ఆనాటి కాంగ్రెస్ పాలకులు. అంటే తెలుగుదేశం పార్టీ స్థాపించడానికన్నా ముందు కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉన్నింది. నాడు 1952 నుంచి 53 వరకు హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నాం, 53 నుంచి 56 వరకు ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నాం, ఆ తర్వాత 56 నుంచి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర ఈ విధంగా ఉన్నాం. ఈ విధంగా ఉన్నప్పుడు ఎంతోమంది పాలకులు రాయలసీమ నుంచే ముఖ్యమంత్రులైన వాళ్ళు ఉన్నారు, మంత్రులైన వాళ్ళు ఉన్నారు, కేంద్ర మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కనీసం నీళ్ళు ఇవ్వాలని ఎవరూ తలచలేదు. కానీ ఎన్టీ రామారావు గారు
రాయలసీమ బిడ్డ కాకపోయినా రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఒక వ్యక్తిగా ఈ ప్రాంతానికి న్యాయం చేయాలి. ఇక్కడ మనం నీళ్లు అందించగలిగితే, ఈ ప్రాంతంలో నీళ్లు పారించగలిగితే నిజంగా బంగారం పండించవచ్చు, ఇక్కడ నిజంగా రతనాలు దొరుకుతాయని నమ్మి తెలుగు గంగా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత వెలుగొండ ప్రాజెక్టు కావచ్చు, ఒక హాంద్రి నీవా కావచ్చు, గాలేరు నగరి కావచ్చు, వీటన్నిటికీ రూపకల్పన డిపిఆర్లు పూర్తి చేస్తే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపనలు చేసి పనులు మొదలుపెట్టారు. ఈ విధంగా ఇరిగేషన్కి ప్రాధాన్యత ఇచ్చింది రాయలసీమలో తెలుగుదేశం పార్టీ. ఒకప్పుడు రాయలసీమలో రక్తం బారుతూ ఉంటే ఇక్కడ పారాల్సింది రక్తం కాదు అని నీళ్లు పారించింది తెలుగుదేశం పార్టీ. సీమలో కత్తులు పడుతూ ఉంటే మీరు పట్టాల్సింది కత్తులు కాదు కళాలు, ఎందుకంటే కత్తులు పడితే కత్తితోనే పోతారు, కళాన్ని పడితే కాలాన్ని జయించగలుగుతారు అని చెప్పి నమ్మిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి ఫ్యాక్షనిజం చేసి ఎంతోమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపేస్తే వాళ్ళ బిడ్డలకు మీరు కత్తిచ్చి మీ నాయని చంపినోని చంపు అని చెప్పాల. మీరు కళాలు పట్టండి, మీరు ఆ ప్రాంతపు తలరాతలు మార్చగలుగుతారు, మీ కళాలతో రాయగలుగుతారు ఆ ప్రాంతపు తలరాతలు అని చెప్పి మార్పించి వాళ్ళని చదివిపించాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది సీమల చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం. ఇంకా ఇండస్ట్రియలైజేషన్ గురించి మాట్లాడితే ఇంకా ఒకప్పుడు లిటరసీ రేట్ పెరగడానికి కావచ్చు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కావచ్చు, 100 పడకల హాస్పిటళ్ళు కావచ్చు, బస్ స్టాండ్లు కావచ్చు, ఇలాంటి రూపకల్పన ఎన్నో తెలుగుదేశం పార్టీ హయాంలో నాడు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. నేడు 2014 నుంచి 19 అభివృద్ధి మనం మాట్లాడుకుంటే రాష్ట్ర విభజన తర్వాత నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో చేశారు. తెలుగుదేశం పార్టీ మాత్రమే కాంట్రిబ్యూట్ చేసింది. ఆ తర్వాత ఇంకెవరో పాలకులు చేయాల, వాళ్ళు ఓట్లకు రాజకీయం కోసం మాత్రమే వాడుకున్నారు రాయలసీమని. కత్తులు పట్టించి ఫ్యాక్షనిజం కోసం వాడుకున్నారు, వాళ్ళ కుటుంబ రాజకీయాల కోసం మాత్రమే వాడుకున్నారు. వాటన్నిటిని రూపుమాపింది తెలుగుదేశం పార్టీ నాడు ఉమ్మడి రాష్ట్రం. ఉమ్మడి రాష్ట్రంలో మీరు చెప్తుంటే 2014 నుంచి 19 టైంలో ప్రత్యేక రాయలసీమ కావాలి అని చెప్పి డిమాండ్ వినపడలేదంటారా? అంటే వైసీపీ అదే కదా చెప్పేది, ప్రాంతాల మధ్య చిచ్చులు పెడుతున్నాయి. 2014 నుంచి 19 వరకు మీరు అడుగుతూ ఉన్నారు. కూటమి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసిందో ఒకసారి చెప్తా. 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ ఏం చేసిందో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. 2014 నుంచి 19 వరకు నాడు రాష్ట్ర విభజన సందర్భంగా కొన్ని యూనివర్సిటీస్ కేంద్రం నుంచి వస్తే దాంట్లో ప్రధానంగా ఐఐటి, ఐజార్ తిరుపతి దగ్గర పెట్టారు, రేణిగుంట, మళ్ళీ అదేవిధంగా ఏర్పేడు ఈ ప్రాంతాల్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ వస్తే అనంతపురంకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉర్దూ యూనివర్సిటీ వస్తే కర్నూలుకి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఒక IIIT వస్తే శ్రీ సిటీ దగ్గర ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఆ రోజు కేంద్రం నుంచి కొన్ని విద్యా సంస్థలు వస్తే ఈ విధంగా అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా రాయలసీమలో ప్రధాన యూనివర్సిటీలు అనేది పెట్టడం జరిగింది. మొన్న చూస్తే IIT తిరుపతికి ఎక్స్టెన్షన్ కూడా చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. మీరు చూసినట్లయితే ఈ విధంగా చేయడం జరిగింది. ఇవే కాకుండా ఆ రోజు రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి మీరు అన్నారు ఫస్ట్లో 12,000 కోట్లు అవును, ఆ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం 12,000 కోట్లు కూటమి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఈవెన్ పులివెందులకు కూడా గండికోట ద్వారా నీళ్ళు ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా హార్టికల్చర్ హబ్గా మార్చాలని డ్రిప్ పైన సబ్సిడీ ఇవ్వడం జరిగింది. మీరు చూసుకుంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎలక్ట్రానిక్ హబ్గా మార్చాలని చెప్పి ఒక TCL కావచ్చు, ఒక డిక్సాన్ కావచ్చు, ఒక సెల్కాన్ కావచ్చు, ఒక కార్బన్ కావచ్చు, ఇలాంటి కంపెనీలు తీసుకొని వచ్చి ఆ చుట్టుపక్కల ఎన్నో గ్రామాల్లో ఇంటికి మాత్రమే పరిమితమైన ఆడబిడ్డలకి, ఇంటికి మాత్రమే పరిమితమైన కూలి పనికి మాత్రమే పరిమితమైన వాళ్ళని తీసుకొని వచ్చి ఇలాంటి కంపెనీల్లో గౌరవంగా పనిచేసుకునే విధంగా చేసింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా అనంతపురం లాంటి ప్రాంతాల్లో మీరు చూస్తే కియా, ఎందుకంటే అది ఒక రాళ్ళసీమ, అనంతపురం అంటే రాళ్ళు గుట్టలు ఉంటాయి, ఇక్కడ ఎందుకు పనికిరావన్నప్పుడు అక్కడ కియా లాంటి భారతదేశంలో అతిపెద్ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ 2014 to 19 అది తీసుకొని కియాను పెట్టి ఈరోజు పెనుగొండ ప్రాంతంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎంతోమంది కియాలో పనిచేసుకుని దాని ఎక్స్టెన్షన్ యూనిట్లు వచ్చాయి, ఎంతోమందికి అక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. అదేవిధంగా కర్నూలు జిల్లా ప్రపంచంలోని అతిపెద్ద సోలార్ పార్కుల్లో కర్నూలులో ఉండే సోలార్ పార్క్ ఒకటి, అది తెలుగుదేశం పార్టీ హయాంలో పెట్టాం. అదేవిధంగా కర్నూలును ఒక టూరిజం హబ్గా మార్చాలని గండికోటను డెవలప్ చేయడం కావచ్చు, ఇవన్నీ చేసింది కూటమి ప్రభుత్వం, ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం. వీటన్ని అభివృద్ధి చేసుకుంటూ సంక్షేమ ఫలాలు అందిస్తూ ఆ ప్రాంతంలో లిటరసీ రేట్ అభివృద్ధి చేయడానికి, అక్కడ ఉండే వాళ్ళని ఇంకా అభివృద్ధి చేయడానికి ఆనాడు కృషి చేసింది. 2014 నుంచి 19 వరకు ఆనాడు ఉండే తెలుగుదేశం ప్రభుత్వం. ఇంత చేస్తే ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు తెలుసా? చంద్రబాబు నాయుడు గారి కంటే గొప్పగా చేస్తా, నేను ఈ సీమ బిడ్డని, సీమ పౌరుషం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను గాలి మాటలు చెప్పాడు. ఆ రోజు ప్రజలు కూడా ఏమనుకున్నారు, సరే సీమ బిడ్డ అంటున్నాడు, చంద్రబాబు నాయుడు ఇన్ని కంపెనీలు తీసుకొని ఇన్ని చేశాడంటే జగన్ ఒక్క అవకాశం ఉంటున్నాడు, కొత్తోడు కదా, ఒకసారి ఇచ్చి చూద్దామని చెప్పి ప్రజలు ఇచ్చారు. ఇస్తే కియా దగ్గర పోయి వీళ్ళోళ్ళు ఏం చేస్తారు, నాకు పిల్లవా అని వాళ్ళ ఎంపీ గోరంట్ల మాధవ్ బెదిరిస్తాడు. అదేవిధంగా కర్నూలులో అయితే అభివృద్ధి గాలికి వదిలేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు మీరు అన్నట్టు 2,000 కోట్లు ఖర్చు, అది కూడా వాళ్ళ కమిషన్ల కోసం ఇట్టించుకుందా పెడితే పనులు మాత్రం మాత్రం మొదలవ్వలేదు. మళ్ళీ ఇంకొకటి చిత్తూరు జిల్లాలో ఉండే కంపెనీల దగ్గర వీళ్ళ లోకల్ ఎమ్మెల్యేలంతా వెళ్ళి మాకు ఇంత కమిషన్లు ఇవ్వాలని చెప్పి దౌర్జన్యాలు చేస్తారు. ఇది వీళ్ళు చేసింది. ఒక్క రవ్వ మేలు చేయాల, ఒక్క రాయలసీమ యువతకి ఒక్క ఉద్యోగం చూపిలా, పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్ళే విధంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇదంతా చూసి ఏమవుతాయేమనుకున్నారు,
రే సీమ బిడ్డ అని చెప్పి సీమ పౌరుషాన్ని మట్టిలో కలిపి మనల్ని గాలికి వదిలేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నిజమైన సీమ బిడ్డ చంద్రబాబు నాయుడు. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు ఇంత అభివృద్ధి చేశాడు, రేపు భవిష్యత్తులో కూడా అభివృద్ధి చేస్తాడు. ఈరోజు లోకేష్ గారు సీమ డిక్లరేషన్ చెప్పారు. ఆయన ఏమని చెప్తున్నాడు, గతంలో మేము చేసాం, మళ్ళీ రేపు చేస్తాం అని చెప్పాడు. ఇలాంటి వ్యక్తులు నమ్మాలి అని చెప్పి ఆ రోజు ప్రజలందరూ కలిసి అధికారాన్ని రాయలసీమలో 45 స్థానాలకు పైగా ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. దానికి కట్టుబడి ఈరోజు రాయలసీమ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని చెప్పి గతంలో ఒక ఎలక్ట్రానిక్ హబ్గా, ఒక ఆటోమొబైల్ హబ్గా, ఒక సోలార్ హబ్గా, ఒక హార్టికల్చర్ హబ్గా మారిస్తే ఈరోజు ఇంకా కొత్తదనంతో తీసుకుపోవడానికి ఈరోజు రెన్యూవబుల్ ఎనర్జీ మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడంటే దానికి తగ్గట్టుగా ఈరోజు విద్యుత్ హబ్గా ఒక రూపాంతరం చెందడానికి మనం రెన్యూ కంపెనీ కావచ్చు, ఇలాంటివి వచ్చాయి. ఏంటంటే సోలార్ కావచ్చు, అదేవిధంగా సోలార్ టైప్ కావచ్చు, విండ్ టైప్ కావచ్చు, ఈ టైప్ ఆఫ్ యూనిట్కి సంబంధించి పెట్టడానికి గ్రీన్ రెన్యూవబుల్ ఎనర్జీకి ఇలాంటి కంపెనీస్ని తీసుకొని వచ్చి పెడుతూ ఉన్నారు అనంతపురం, కర్నూలు ఇలాంటి జిల్లాలు. అదేవిధంగా మొన్న కూడా గండికోటని టూరిజం హబ్గా మార్చాలి అని చెప్పి కేంద్ర మంత్రి గారు వచ్చి పెమ్మసాని చంద్రశేఖర్ గారు విజిట్ చేయడం జరిగింది. దానికి ఇంకా ఏమేమి ఎక్స్టెన్షన్ కావాలంటే నిధులు మంజూరు చేయడం జరిగింది. చిత్తూరు జిల్లాలో మనం చూస్తే ఎల్జీ మొన్న శ్రీ సిటీలో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఎన్నో చేసుకుంటూ ఉన్నారు. ఈ ఏడాదిలో 1.59 లక్షల కోట్ల పెట్టుబడులు, 46 భారీ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడం జరిగింది. దీంతో పాటు 1.20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు చేయడానికి చేసుకోవడం జరిగింది. ఇవే కాకుండా డిఫెన్స్ యూనిట్స్ అనంతపురం ప్రాంతానికి వీటికి తీసుకొని రావడానికి, రక్షణ పరిశ్రమలను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొని రావడానికి పనిచేస్తుంది. అదేవిధంగా ఏరోస్పేస్కి సంబంధించి ఇవన్నీ తీసుకొని రావడం జరుగుతుంది. ఇవన్నీ ఏదో మాటలు చెప్పేసి ఇట్లా కాదు, చేతల్లో చూపించాలి. వీటన్నిటి కోసం ఏంటంటే ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి అనుమతులు ఇచ్చిన తర్వాత వాటి ఎంత పనులు వచ్చాయి, వాళ్ళకి ఏమేమి కావాలి, ఎక్కడెక్కడ క్లియరెన్స్లు కావాలి, అవన్నీ చూస్తూ దగ్గరుండి చూస్తూ రాయలసీమను ఒక పారిశ్రామిక హబ్గా తయారు చేయాలి అని చెప్పి మనం, ఎందుకంటే సీమలో వాళ్ళకి ఇక్కడే పనులు చేసుకునే విధంగా చూపిస్తాం. సీమలో ఏంటంటే బీడు భూములే కాదు, బంగారు భూములు కూడా ఉన్నాయి. ఇక్కడ మనం ఎన్నో రిసోర్సెస్ ఉన్నాయి, వీటన్నిటి కలిసి సంపద ఉంది. వీటన్నిటిని మనం ఉపయోగించుకోగలిగితే రాయలసీమ ప్రపంచాన్ని శాసిస్తుంది. ఈ తెలుగు రాష్ట్రానికి ఒక చిహ్నంగా చెప్పుకోదగ్గ విధంగా నిలుస్తుందనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేయడం జరుగుతుంది. మీరు చూస్తే వచ్చి విద్యుత్ రిలేటెడ్గా 27 భారీ సౌర, పవన, పంప్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టులకు, బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చింది. దీనివల్ల ఏంటంటే 16,000 మెగావాట్లకు పైగా విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు కాబోతున్నాయి రాయలసీమలో. ఇదే కాకుండా మనం చూసుకుంటే కొప్పర్తి కావచ్చు, ఓర్వకల్ కావచ్చు, ఇండస్ట్రియల్ కారిడార్స్, ఇవి డెవలప్మెంట్. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి పారిశ్రమలో ఓర్వకల్ ఉంటుంది. దానికి 2,786.10 కోట్లతో అభివృద్ధి చేయడానికి శ్రీకారం చుట్టింది. అదేవిధంగా మీరు చూస్తే అండి విశాఖ, చెన్నై పారిశ్రామిక క్యాడర్లో భాగంగా కొప్పర్తికి సంబంధించి 2,137 కోట్లతో అభివృద్ధి. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ విశాఖపట్నం నుంచి చెన్నైని యూనిట్గా తీసుకుంటే ఇటు పక్కుండే కోస్టల్ ఏరియా మొత్తం డెవలప్ అవుతుంది. ఇటుపక్క ఏదైతే చిత్తూరు జిల్లా, కడప ఆనుకుని ఉన్నాయి, ఇవి డెవలప్ అవుతాయి. ఇక్కడ నుంచి హైదరాబాద్ టు బెంగళూరు పెడితే మధ్యలో ఉండే కర్నూలు డిస్టిక్, ఇవన్నీ అభివృద్ధి చెందుతాయి. ఈ విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా చుట్టూ ఉండే మేజర్ సిటీస్ని లింకేజ్ చేసుకుంటూ, అదేవిధంగా నేషనల్ హైవేస్ని కావచ్చు, వీటిని డెవలప్ చేసుకుంటూ, దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బిల్డ్ చేసుకుంటూ ఈ రాయలసీమ అనేది ఒక ఐకానిక్గా తయారవ్వాలి. మన రాష్ట్రానికే కాదు, చుట్టుపక్కల రాష్ట్రాలకు కూడా ఇది ఒక ఐకానిక్గా ఉండాలి అని చెప్పి అనేక ప్రాజెక్టులని మనం చూస్తే, ఇప్పుడు చూస్తే ఎన్నో యూనిట్స్, ఒక ఎలక్ట్రానిక్ హబ్గా, ఒక ఆటోమొబైల్ హబ్గా, ఒక హార్టికల్చర్ హబ్గా, అదేవిధంగా మనం చూసుకుంటే ఒక సోలార్ హబ్గా, ఒక రెన్యూవబుల్ ఎనర్జీకి ఒక హబ్గా, అదేవిధంగా ఒక స్పేస్ యూనిట్స్కి, డిఫెన్స్ యూనిట్స్కి, ఈ విధంగా హబ్గా తయారు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. ఇక్కడ రైతులకు మనం నీళ్ళు అందించగలిగితే, ఇక్కడ పరిశ్రమలకు నీళ్ళు అందించాలని చెప్పి గోదావరి బనకచర్ల ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా ఏవైతే కాంద్రేనివా, గాలేరు నగరి లాంటి ప్రాజెక్టులు ఉన్నాయి, వీటన్నిటిని పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. దానికి తగ్గట్టుగా ఈరోజు పనిచేస్తూ ఉంది. నిరంతరం సీమ అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అని చెప్పి నాడు ప్రూవ్ చేసింది, నేడు మళ్ళీ ప్రూవ్ చేస్తూ ఉంది. అయితే మేడం, మొన్న కడప మహానాడు సాక్షిగా చంద్రబాబు గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. గతంలో టీడీపీ హయాంలో తాగునీరు ప్రాజెక్టులు ఎన్నో మేము తీసుకొచ్చాం, అలాగే వలసలను అరికట్టాం, ఉద్యోగాల కల్పనకు కూడా మేము ఎంతో కట్టుబడి ఉన్నాము. సో అదే అభివృద్ధిని ఇప్పుడు రాయలసీమలో అంతకంటే ఎక్కువ చేసి చూపిద్దామని ఇప్పటికే మేము 1.59 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం, 1.29 లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చామని కూడా ఆయన చెప్పడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ప్రాజెక్టు, చాలా సాహసం చేస్తున్నారని చెప్పుకోవాలి చంద్రబాబు గారు. పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకి కేంద్రం నుంచి ఆయన అనుమతులు కోవడం, సో దీని ద్వారా కూడా రాయలసీమ చాలా అభివృద్ధి చెందుతుందని కూడా ఆయన చెప్పారు. అండ్ మరొక పక్క చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు, మా హయాంలో నేను సీమ బిడ్డని, నా హయాంలోనే కడప అభివృద్ధి చెందింది, సో నేను ఎన్నో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాను, కడప సీమ అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్నానని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాకే అవన్నీ కూడా ప్రైవేటు పరం చేస్తుంది, పోర్టులను ప్రైవేటు పరం చేస్తుంది అని చెప్పి ఆయన అంటున్నారు. సో ఎవరి మాటల్లో వాస్తవం ఎంత ఉందంటారు అండి? ఇప్పుడు మీరు పోలవరం బనకచెర్ల కనుక తీసుకుంటే, అంటే వృధా అయ్యే నీటిని
దాన్ని ఒడిసి పట్టుకోవడం కోసం ముఖ్యంగా రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం వాళ్ళు చేపడుతున్నారు 70-80 వేల కోట్లతోటి. దీని మీద ఆల్రెడీ మొన్న చంద్రబాబు నాయుడు గారు జలవనరుల శాఖ మంత్రితోటి, తర్వాత ఆర్థిక మంత్రితోటి చర్చలు జరిపారు. ఇప్పుడు కేంద్రానికి లేఖ కూడా రాయనున్నారు. అసలు మరి ఇంతకాలం 5 ఏళ్ళు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? నిజంగా అంత అభివృద్ధి చేస్తుంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు, నేను చెప్పినట్టు, మన శశి చెప్పినట్టు ఇన్ని జరిగాక కూడా ఇందులో ఒక్క దాంట్లో మీరు ఎవరు జగన్మోహన్ రెడ్డి పేరు వినిపించిందా మీకు? జగన్మోహన్ రెడ్డి నేను మెడికల్ కాలేజీలు తీసుకొచ్చానంటాడు. నువ్వు తీసుకొచ్చే పేపర్ మీద అన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు కనుక గమనించారంటే ఇప్పుడు కొత్తగా వీళ్ళు తీసుకొస్తున్న ఒక అంశం ఏంటంటే, ఎవరు వైసీపీ వాళ్ళు 2019 ఎలక్షన్స్ ముందు వరకు వాళ్ళు అభివృద్ధి అంటే ఏంటో మాట్లాడలేదు. వాళ్ళు ఎంతసేపు మేము బట్టలు నొక్కాము, మీకు సంక్షేమాలు ఇచ్చాము. ఎప్పుడు వాళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడారంటే, ఎప్పుడైతే సూపర్ 6 ప్రకటించి ఏమేం చేస్తాము అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పడం మొదలుపెట్టారో, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మరో 10 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలి, ఉంటారు, ఆయన వల్లే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పడం మొదలుపెట్టారో, అప్పుడు మేము అక్కడ ఏంటి ఇన్ఫోసిస్ ఆఫీస్ వచ్చింది, మీరు చెప్పినట్టుగా పోర్ట్లు కట్టిస్తున్నాము, లేకపోతే ఇలా మెడికల్ కళాశాలలు, వాళ్ళ నోట్లోంచి మొట్టమొదటిసారి వాళ్ళు సంపద సృష్టి అనే పదం అప్పుడు వచ్చింది. ఇప్పుడు మరి ఏం సంపద సృష్టించాడు ఆయన? మరి కియా మోటార్స్ని ఎందుకు పంపించేశాడు? మరి ఎందుకు మన గల్లా జయదేవ్ గారి కంపెనీని పంపించేశాడు? అసలు ఏం చేశాడు రాయలసీమకు ఆయన? ఇప్పుడు రాయలసీమను అంత అభివృద్ధి చేస్తుంటే మరి మన మహానాడు ఇంత అద్భుతంగా రాయలసీమలో ఎలా జరిగింది? తెలుగుదేశం మహానాడు జరగకూడదు కదా. ఇప్పుడు నిజంగా అన్నింటికీ ఆద్యుడు, లేకపోతే అన్నింటికీ అభివృద్ధికి మేమే చిరునామా అని చెప్పే జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకు తెలుగుదేశం నిర్వహించిన మహానాడుని అడ్డుకోలేకపోయాడు? తాను ఎందుకు అని పులివెందులకు వెళ్ళి కూర్చోలేకపోయాడు? ఇదిగో ఇది నేను చేశాను, ఇది నా బిడ్డ అని చెప్పగలిగాడు? ఏదైనా మానస పుత్రిక అని ఏదైనా చెప్పగలిగాడా? చెప్పలేదు కదండి. మరి ఇవాళ మీరు మాట్లాడుతున్నారు, ఇప్పుడు మనమే మాట్లాడుకున్నాం, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఎన్ని ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి, ఎన్ని వేల కోట్లు రాబోతున్నాయి, అసలు విద్యుత్ ఉత్పాదన ఎలా జరగబోతుంది, లేకపోతే మరొకటి ఎట్లా వస్తుంది ఇక్కడికి, అసలు రాయలసీమ ముఖ చిత్రం ఎలా మారబోతోంది, ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి కొత్తగా వచ్చి నేను ఇది చేశాను, అది చేశాను, అది చేస్తాను అంటే మరి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు రాలేదండి? ఇప్పుడు నీకు కావాల్సిన వాళ్ళే కదా వాళ్ళందరూ. వాళ్ళు ఎవరి కోసమో నువ్వు ఈ జత్వానీని తీసుకొచ్చి అనవసరంగా అమ్మాయిని నువ్వు ఇబ్బంది పెట్టించి 18 రోజులు ఆ పిల్లని గెస్ట్ హౌస్లో పెట్టి మీరేం చేశారు? సొంత చెల్లెలే అడిగింది కదా, రాలేకపోయావని. అంటే సొంత చెల్లెలు అడుగుతుందంటే ఇప్పుడు సొంత చెల్లెలు అడుగుతుందండి, ఎందుకు అడగదు? అంటే చెల్లెలనే కాదనుకున్నాడు కదా. ఇప్పుడు చెల్లెలు క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన పెద్ద మనిషికి ఇంకొక అమ్మాయి గురించి ఎందుకు పడుతుంది? లేకపోతే అసలు రాష్ట్రం గురించే పట్టలేదు ఆయనకి. ఆయన ఎంతసేపు గంజాయి అమ్ముకుందామా, లేదు ఈ మద్యం స్కామ్ చేసుకుందామా, రోజు సాయంకాలం గొంతు సంచిలో డబ్బులు వస్తాయి రావా మనకి, లేకపోతే కంటైనర్లో డబ్బులు ఎక్కడికి వెళ్తాయి, నాకు వస్తున్నాయా లేదా, ఈ బిజీలో ఉన్నాడు ఆయన. మొత్తం 5 ఏళ్ళు ఆయన సాయంకాలం వయసుకి మనకి ఇవాళ ఎంత లెక్క వస్తుంది మీకు తెలుసా? పొద్దున్న పూట ఒక వ్యాపారస్తుడు మీరు మార్కెట్కి వెళ్తే తెలుస్తుంది, 10 రూపాయల వడ్డీకి డబ్బులు ఇస్తాడు. అంటే 100 రూపాయలు మీరు అప్పు తీసుకుంటారు అనుకోండి, 90 ఇస్తాడనమాట, మీకు 10 తన దగ్గర ఉంచుకుంటాడు, సాయంకాలం వచ్చి కలెక్ట్ చేసుకుంటాడు. అది ఆ రకంగా ఈయన ఈ జే బ్రాండ్స్ పెట్టి సాయంకాలం వేసి డబ్బు కలెక్షన్ అనమాట. ఇందులో బిజీ ఉన్నాడు ఆయన, ఇందులో తెలివితేటలు చూపించాడు. అంటే రాష్ట్ర అభివృద్ధి అనేది ఆయనకు పట్టలేదు. రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్యంగా అభివృద్ధి చేయాల్సిన రాయలసీమ గురించి ఆయన కళలో కూడా అసలు ఆలోచించలేదు. అంటే ఆయనకు అవసరమే ఉందండి, వెళ్తాడు వస్తాడు. ఆయనకు అవసరమైంది బాబాయ్ని ఎలా హత్య చేయించాలి, అవినాష్ రెడ్డిని ఎలా ఎంపీ చేయాలి, చెల్లెల్ని ఎలాగ ఇంట్లోంచి బయటికి పంపించేయాలి అని చాలా బిజీగా ఉన్నాడు వీటిలలో. తల్లిని ఎలా పంపించేసేయాలి పార్టీలోంచి. ఇన్ని బిజీల మధ్య ఆయన రాయలసీమ అభివృద్ధి గురించి ఆలోచించడానికి టైం దొరకలేదు ఆయన. కాబట్టి ఇవాళ మొత్తం దృష్టిని కేంద్రీకరిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే మిగతా ప్రాంతాలను ఆయన నెగ్లెక్ట్ చేస్తున్నారని కాదు, మిగతా ప్రాంతాలు చాలా వరకు అభివృద్ధి చెందాయి ఈయన హయాంలో. కాబట్టి ఏది అభివృద్ధి చెందలేదో, ఇప్పుడు తల్లికి ఏ పిల్లలైతే వీక్గా ఉంటారో వాళ్ళ మీద దృష్టి ఎక్కువ ఉంటుంది. మీరు గమనిస్తే కనుక తల్లిదండ్రులు వాళ్ళ మీద దృష్టి ఎక్కువ పెడతారు. ఆ రకంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాయలసీమని ఈ 5 ఏళ్లలో పైకి తీసుకురావాలంటే మిగతా ప్రాంతాలకి ధీటుగా ఇవాళ రాయలసీమ అభివృద్ధి చెందాలని దాని మీద దృష్టి పెట్టారు. మీరు చెప్పినట్టుగా పోలవరం బనకచెర్ల అయిందంటే
ఇంకా అంతకంటే అద్భుతం ఇంకోటి ఉండదండి. దానివల్ల ప్రకాశం మీకు రాయలసీమ మొత్తం అంతా కూడా సస్యశ్యామలం అవుతాయి. సో అన్ని దూరదృష్టితో ఆయన చేస్తున్నారు. ఈయనది దురదృష్టి కాబట్టి, అంటే చెడ్డ దృష్టి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద ఈయన జగన్మోహన్ రెడ్డి నిందలేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆయన చేసిన దాన్ని అన్నింటికీ కూడా నేనే చేస్తానని చెప్పుకుంటూ ఉంటాడు. అంటే ఒక శిలాఫలకం పెట్టించడమే ఆయన దృష్టిలో చాలా గొప్ప పని. ఆ శిలాఫలకం పోతే మళ్ళీ ఇంకో శిలాఫలకం వేయించాను, నేను చేశాను అభివృద్ధి అంటాడు. అంటే శిలాఫలకం చేయించి అక్కడ పెట్టడం, అదే ఆయన దృష్టిలో అభివృద్ధి అనమాట. ఆ శిలాఫలకం మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో మొత్తం ఫలకం మీద ఉంటుంది. ఆ చిన్న అక్షరాల్లో ఆయన ఏం చేయదలుచుకున్నాడో చిన్న అక్షరాల్లో ఉంటుంది. అది ఆయన గొప్పతనం అండి. ఏది ఏమైనా రాయలసీమకి మహర్దశ ఎత్తుకుంది నన్ను అడిగితే. చంద్రబాబు నాయుడు గారు దాని మీద దృష్టి పెట్టడం అనేది నిజంగా వాళ్ళ అదృష్టం, వాళ్ళ రాయలసీమ ప్రాంత ప్రజల అదృష్టం. ఇది తొందరగా ఒక మంచి దీనికి చేరుకోవాలని, అంటే అభివృద్ధిలో నెంబర్ 1 కావాలని రాయలసీమ మనం కోరుకుందాం. ఎందుకంటే ఏ ప్రాంతం అభివృద్ధి చెందినా మనందరికీ సంతోషమే. ఎక్కువ తక్కువలు ఎక్కడా ఉండకూడదు. ఇప్పుడు ఈ బిడ్డ బాగుందని ఆ బిడ్డ బాగోకూడదని ఎవడు అనుకోడు. కాబట్టి మిగతా ప్రాంతాలు అభివృద్ధి చెందినట్టే ఇవాళ రాయలసీమ కూడా అభివృద్ధి చెందాలని మనం కోరుకుందాం. శశి గారు, మీరు ఇందాక ఒక మాట అన్నారు, అంటే టీడీపీ హయాంలోనే సీమ అభివృద్ధికి బాటలు పడ్డాయి అని చెప్పి. మరి అలా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి కర్నూలుని న్యాయ రాజధాని చేస్తామన్నారు. అంటే సీమపై ఆయనకి దృష్టి లేకుండానే ఆ ప్రకటన చేశారు అంటారా? మీ ఉద్దేశం ఏంటి? సరే, న్యాయ రాజధాని అన్నావు, 5 ఏళ్ళు ఉన్నావు, ఏం బికేవ్ అని ప్రజలు అడుగుతున్నారు. కర్నూలు ప్రజలు అడుగుతున్నారు. కర్నూలు ప్రజలు ఎలా గుండు కొట్టారో తెలుసు కదా నీకు. ఎంత మ్యాండేట్ ఇచ్చారు? గతంలో 14 గెలుచుకున్న నీకు ఇప్పుడు ఎన్ని స్థానాలు ఇచ్చారో గుర్తుంది కదా. ఎందుకు ఇచ్చారు ఆ విధంగా? 2 ఎంపీలు ఓడగొట్టారు. కర్నూలు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2 ఎంపీలు నిన్ను ఓడగొట్టారు. అంటే నువ్వు ఒకటి అర్థం చేసుకోవాల్సింది, నువ్వు మాటలు చెప్పావు, ప్రజలకు న్యాయం చేయాలనే సంకల్పం నీలో లేదు. ఒకటి, హైకోర్టు బెంచ్ కర్నూలుకు వస్తా అంటే నువ్వు రానియకుండా అడ్డుకున్నావే. ఈరోజు అదే హైకోర్టు బెంచ్ కోసం ఈరోజు అక్కడ భూమిని చూసి అక్కడ ఎక్కడ పెట్టాలని ఈరోజు ప్రభుత్వం దానికోసం కృషి చేస్తూ ఉంది. దానికి కావాల్సినటువంటి ఏమేమి పర్మిషన్ కావాలని ఇస్తూ ఉంది. ఇది చిత్తశుద్ధి. అంటే నువ్వు హైకోర్టు బెంచ్ వస్తారని హైకోర్టు రాజధాని పెడతాను. ఇవేంటంటే 3 ముక్కలాట ఆడాడు. ఆ రోజు ఏంటంటే ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టాలి. నేను నిన్న కొంతమంది సీనియర్ నాయకులు చెప్తే విన్నాను. ఏమనంటే వీళ్ళ తాతగారంట బ్రిటిష్ వాళ్ళ దగ్గర బీఫ్ కాంట్రాక్టర్గా పనిచేశాడంట. అంటే ఒక బీఫ్ కాంట్రాక్టర్గా పనిచేసిన వ్యక్తి, బ్రిటిష్ వాళ్ళకి సేవ చేసి బీఫ్ కాంట్రాక్టర్గా పనిచేసిన వ్యక్తి ఈరోజు ఏం న్యాయం చేస్తాడు? ప్రజలకు ఏం చేస్తాడు? మళ్ళీ అదే డివైడ్ రూల్ పాలసీని చేశాడు. అది ప్రజలు తెలుసుకొని ప్రజా తీర్పుతో ఆయనకు బుద్ధి చెప్పారు. అంటే రాయలసీమలో కూడా ఇంకా పూర్తి కావాల్సిన ప్రాజెక్టులు ఉన్నాయి అని చెప్పి కొంతమంది నుంచి కూడా డిమాండ్ వినిపిస్తుంది. మరి టీడీపీ ఏదైతే డిక్లరేషన్ ప్రకటించిందో దాంట్లో ఆ ప్రాజెక్టులు ఉన్నాయంటారా? అండ్ మీరు చెప్తున్నట్టు అంటే ఈ కూటమి టైంలో రాయలసీమ అభివృద్ధి చెందుతుంది పూర్తి స్థాయిలో అన్న నమ్మకం మీకుందా? ఒకటి, ఇరిగేషన్ ప్రాజెక్టులకు రాయలసీమలో శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. ఈ రోజు కూడా గతంలో 12,000 కోట్లు 14 నుంచి 19 వరకు ఖర్చు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రోజు కూడా రాయలసీమను సస్యశ్యామలు చేయడానికి ఎక్కడెక్కడైతే పెండింగ్ ఆగిపోయినా వాటన్నిటిని పూర్తి చేయడానికి పూనుకొని చంద్రబాబు నాయుడు గారు మొన్న కూడా చూస్తే ఆంధ్రనీవ కాలువ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా వచ్చే జూలైకంతా నేను ఇక్కడ నీళ్ళు అందిస్తానని చెప్పి ఛాలెంజ్ చేసి రావడం జరిగింది. అంటే ఈ విధంగా ఒక చిత్తశుద్ధితో, అదేవిధంగా గాలేరు నగర్ ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నా దానికి ఎంత బడ్జెట్ అవుతుందో అలకేట్ చేసి అది కూడా మేము కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా పోలవరం బనకచెర్ల ఏదైతే ఉందో దానికి కూడా టెండర్లు అన్నీ కంప్లీట్ చేసి అది కూడా మేము స్టార్ట్ చేస్తాం. ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నీ రాయలసీమలో ఎన్నైతే ఉన్నాయో అన్నిటికీ మేము ఫస్ట్ ప్రయారిటీ మాకు. ఎందుకంటే రాయలసీమకు మేము నీళ్ళు అందించాలి. ఎందుకంటే ఇక్కడ అనేక పరిశ్రమలు తీసుకొని వస్తున్నాం. ఇటు పరిశ్రమలకి, ఇటు ప్రజలకి తాగునీరు, అదేవిధంగా ఒక సాగునీరు, వీటన్నిటికీ ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ఈరోజు కూడా, ఎందుకంటే మనం చూసుకుంటే ఇక్కడ పైన ఏవైతే సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయో నీళ్లు, ఆ నీళ్ళు అన్నింటినీ ఇటు ఈ ప్రాజెక్టుల ద్వారా తీసుకొని వచ్చి ఇక్కడికి అందించాలి అనే ఒక లక్ష్యంతో ఈరోజు పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం. ఇరిగేషన్ ప్రాజెక్టులు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఫస్ట్ ప్రయారిటీలో ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి లాగా, ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారి లాగా ఏదో అక్కడక్కడ కాలువలు తవ్వేసి మేము ప్రాజెక్టులు మొదలు పెట్టేసామని కమిషన్లు కోసం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు. ఎప్పుడైనా కానీ ఏదైనా ప్రాజెక్టు తీసుకుంటే దాన్ని కంప్లీట్ చేయడానికి 100% తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుంది, పని చేస్తుంది, పూర్తి చేస్తుంది. మనం చూసుకుంటే ఆవుకు టన్నల్ పనులు కావచ్చు, పురుషోత్తపట్నం కావచ్చు, మనం అదే గొల్లపల్లి రిజర్వాయర్ కావచ్చు, ఇలాంటివి ఎన్నో కంప్లీట్ చేసింది. ఈరోజు ఎన్నో బ్రాంచ్ కెనాల్స్, ఈరోజు చెక్ డ్యామ్స్ కావచ్చు, ఈ విధంగా ఎన్నో తెలుగుదేశం పార్టీ చేస్తూ వెళ్తూ ఉంది. ఏంటంటే తెలుగుదేశం పార్టీకి పని చేయడం మాత్రమే తెలుసు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఏమంటే డబ్బా కొట్టుకోవడం మాత్రమే తెలుసు. ఇది డిఫరెన్స్, క్లారిటీగా చెప్పాలనుకున్నాను.